గత వారాలలో యోషియా రాజు చరిత్రను మనం ధ్యానిస్తూ మందిరంలో పై విచారణకర్తలుగా మెరారీ గోత్రానికి చెందిన యహతు మందిరం దగ్గర పై విచారణకర్తగా ఉన్నాడని, యహతు అనగా ఒడిసి పట్టుకొనుట లేక జాగ్రత్తగా పట్టుకొనుట. ఆ పై విచారణకర్తల్లో రెండవ వ్యక్తి పేరు ఓబద్యా. ఓబద్యా అనే పేరు కలిగిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. ఓబద్యా అనే ప్రవక్త సాక్షాత్తు ఒక పుస్తకమే రాశారు. ఏలియా ఆహాబు కాలంలో ఓబద్యా అనే పేరు కలిగిన ఒక దైవ సేవకులు గృహ నిర్వాహకుడు ఉన్నట్లుగా రాజుల గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ ధ్యానిస్తున్న ఈ ఓబద్యా మరో వ్యక్తిగా చరిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఓబద్యా అనే పేరుకున్న అర్థం యెహోవా దాసుడు లేక యెహోవా సేవకుడు అనే అర్థం ఆ పేరు ఇస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దాసుడు అని అనటంతో లోకంలో రెండు రకాలైన దాసులు ఉన్నారు. కొందరేమో పాపానికి దాసులుగా బ్రతుకుతున్నవారు, ఇంకొందరేమో దేవునికి దాసులుగా బ్రతుకుతున్న వాళ్ళు. ఈ వ్యక్తి లోకానికో లోకంలో ఉన్న పాపానికో తాను దాసుడు కాకుండా దేవుడు తనకిచ్చిన విలువైన జీవితంలో సాక్షాత్తు దేవునికే తాను దాసుడిగా బ్రతుకుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, మన జీవితాల్లో లోకానికి దాసులమవుతాము, దేవునికి దాసులుగా మార్చబడతాము. నిర్ణయం మాత్రం దేవుడు మన చేతులకు అప్పగించాడు. ఎవరికి దాసులుగా మార్చబడాలో, ఎవరి పక్షాన నిలవబడాలో ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం మన ఒక్కొక్కరికి స్వేచ్ఛాపూర్వకంగా దేవుడు అనుగ్రహించాడు. వాక్యం వింటున్న ఏ బిడ్డ లోకంలో ఉన్న పాపానికి కానీ, లోకంలో ఉన్న అపవిత్రతకు కానీ తాను దాసుడు కాకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకు పాపానికి దాసుడు కాకూడదు? దాసుడు అంటే ఒక భక్తుడు అంటాడు కదా, ఒకడు దేని చేత జయించబడతాడో వాడు దానికి దాసుడు అంటాడు. కొంతమంది త్రాగుడు చేత జయించబడతారు, త్రాగుడుకు దాసులైపోతారు. ఇంకొంతమంది కామానికి దాసులైపోతారు, కామం చేత జయించబడతారు. మరి కొంతమంది కోపానికి దాసులు అవుతారు, కోపం చేత జయించబడతారు. ఇంకొంతమంది ధనానికి దాసులు అవుతారు. ధనం కొరకు ఎన్ని అడ్డదారులు తొక్కాలన్నా సాహసిస్తానే ఉంటారు. నీచాతి నీచమైన కార్యక్రమాలకు వాళ్ళు దిగజారటానికి కూడా వెనుకాడరు. మెట్టుకు వాక్యం వింటున్న మన బ్రతుకులో ఒక వ్యక్తి తన బ్రతుకులో శరీరపు ఇచ్చలను జయించలేక ఒకడు పాపానికి దాసుడైతే ఈ సృష్టిలో పాపం బహు భయంకరమైనది. పాపం ఒక వ్యక్తిని నీచాతి నీచమైన కార్యాలు చేయటానికి దిగజారుస్తుంది. నీచమైన స్థితిగతుల్లోకి పాపం ఒక వ్యక్తిని నెట్టివేస్తుంది. ఒక వ్యక్తి తన బ్రతుకులో ఏ పాపానికి దాసుడైనా కొన్ని విలువైన మాటలు చెప్తాను. పాపం చేసే మనుషుడు మానవీయత విలువలు పోగొట్టుకొని ఒక పశువులాగా తను ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. పాపం చేసే మనుషునికి మనసు ఉండదు, పాపం చేసే మనుషునికి ఇంకిత జ్ఞానం ఉండదు. పాపానికి బానిసైన వ్యక్తి తన బ్రతుకులో తానేం పోగొట్టుకుంటున్నాడో, తన జీవితాన్ని తన చేతులారా ఎలా నష్టపరుచుకుంటున్నాడో, తను చేస్తున్న తన పాపం ద్వారా తన బ్రతుకును తన చేతులారా ఎలా నాశనం చేసుకుంటున్నాడో, ఎలాంటి పశుప్రాయుడిగా తాను మార్చబడుతున్నాడో గ్రహించలేని ఒక అధమ స్థితిలోకి ఒక వ్యక్తిని ఒక పాపం నెట్టేస్తుంది. అందుకని భక్తుడు అంటాడు, భయము నుండి పాపం చేయకండి అంటాడు. ఎందుకు పాపం చేయొద్దయ్యా? శరీరమేమో పాపం వైపు ప్రేరేపిస్తుంది కదా, ఆశా ఇచ్చల వైపు శరీరం ప్రేరేపిస్తుంది కదా.
కోరికలు తీర్చుకోమని లోపట ఉన్న కోరికలు రంకెలు వేస్తూ ఉన్నాయి కదా. ఆశా ఇచ్చలు మనసులో రంకెలు వేస్తూ ఉన్నప్పుడు ఎందుకు నేను పాపం చేయకూడదు అంటే మరలా అంటాడు, భయము నుండి పాపం చేయకండి అంటాడు. ఎందుకయ్యా పాపానికి నేను భయపడాలంటే, వాక్యం వింటున్న దేవుని పిల్లరా, పాపం నీ బ్రతుకులో మానవీయత విలువలు పోగొట్టుకునే ఒక నీచమైన స్థితికి నిన్ను దిగజారుస్తుంది. పాపం అది అగ్నిసుమి నీ బ్రతుకును కాల్చివేస్తుంది. పొరపాటును నీ బ్రతుకులో పాపంతో చలగాటం ఆడొద్దు. పాపానికి నువ్వు దాసుడవు కావద్దు. పాపం ఒక వ్యక్తిని ఎంత నీచ స్థితికి దిగజార్చిద్దో ఓ చిన్న సంఘటన, ఈ మధ్యలో జరిగిన ఓ చిన్న సంఘటన చెప్తాను. హైదరాబాద్ పట్టణంలోనే ఆ భార్యాభర్తలకు 5 పిల్లలు, 3 కొడుకులు, 2 కూతుర్లు. ఆ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు అంటే, భర్త విపరీతమైన తాగుబోతు. తాను తాగి 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 తన త్రాగుడు అలవాటు భార్యకు కూడా నేర్పాడంట. ఇక ఆలు మగలు ఎదురు బొదురు కూర్చొని చికెన్ ముక్కలను నంచుకుంటా మందు తాగుతూ ఉంటారంట. భార్యాభర్తలు ఇద్దరు త్రాగుబోతులైతే ఇప్పుడు పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ ఎవరి మీదకి వెళ్ళిద్ది? నో డౌట్. తల్లిదండ్రులు తాగుబోతులుగా ఎంత నీచాతి నీచమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీద కూడా వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రుల గర్భాన పుట్టిన 3 కొడుకులు పచ్చి తాగుబోతులుగా చివరికి జులాయి వాళ్ళుగా బ్రతకటం ప్రారంభించారు. తినటం, తాగటం, రోడ్లు వెంబడి తిరగటం. ఇంకా అవకాశం ఉంటే కండలు పెంచి ఈ CBZ బండి ఉంటుంది చూసారా, ఆ బండి ఎక్కి కండలు ఎట్లా తిప్పి బండి డ్రైవ్ చేయటం. పచ్చి తాగుబోతులుగా పిల్లలు మారిపోయారు. గమనించండి, తండ్రి తన ధర్మాన్ని మరిచిపోయేటట్లుగా అతనిలో ఉన్న పాపం అతని పరిస్థితి దిగజార్చింది. తల్లిగా తన బాధ్యతలేంటో, తన పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత తను నెరవేర్చాలో బాధ్యత తల్లి విస్మరించింది. ఎందుకు ఆమె విస్మరించింది అంటే, ఆమె విస్మరించేటట్లుగా చేసింది ఆమెలో ఉన్న పాపం. నా దేవుని పిల్లరా, నీ బ్రతుకులో ఏ పాపానికి నువ్వు బానిసవైనా, ఒకవేళ ఎవరికి తెలియకుండా చాటున పాప సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు చిక్కుకున్నా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా తెలివిగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను, అక్కడ దాకా వెళ్ళే కానీ మరీ లోతుకు వెళ్ళలేదు, చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీలో ఉన్న పాపం చాలా భయంకరమైనదన్న సంగతి పొరపాటున నువ్వు మర్చిపోవద్దు. ఏదో ఒక రోజున నీచమైన స్థితికి నిన్ను దిగజార్చి, ఓ తల్లిగా నువ్వు చేయాల్సిన ధర్మాలు చేయకుండా, ఓ తండ్రిగా నీ పిల్లల పట్ల నువ్వు నెరవేర్చవలసిన కర్తవ్యం నెరవేర్చకుండా ఒక నీచమైన స్థితికి నిన్ను దిగజార్చి ఒక పశువులాగా నిన్ను మారుస్తుంది. అయిలారా, ఏ పాపానికి నువ్వు దాసుడు కావద్దు సుమి. ఏ లోకపు ఆశ ఇచ్చుకు నువ్వు బానిసవు కాకుండా బ్రతుకును భద్రంగా కాపాడుకో. ఆయన చేతుల్లో పెట్టు. ప్రభా, ఏ పాపపు బంధకంలో నేను చిక్కుకోకుండా నా విలువైన జీవితాన్ని కాపాడాయని ఆయన చేతుల్లో నువ్వు పెట్టగలిగితే, నేనంటాను, ఆయన దగ్గర నీకు ఎంత భద్రత దొరికిద్దో తెలుసా? బ్యాంక్ లాకర్లో భద్రత దొరికిద్దో లేదో నాకు తెలియదు, కానీ సేఫ్టీ లాకర్లో భద్రత దొరికిద్దో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు కార్చిన రక్తపు ధారలలో, ఆయన రక్తపు కోటలో సురక్షితంగా నువ్వు బ్రతకగలం. ప్రైజ్ గాడ్. లోకంలో ఏ అధిపతి ఇవ్వలేని భద్రత, ఏ నాయకుడు ఇవ్వలేని భద్రత, ప్రపంచంలో ఏ మనుష్యుడు ఇవ్వలేని భద్రత ఈరోజు నేను ప్రకటిస్తున్న నా యేసుక్రీస్తు నిశ్చయముగా నీకు అనుగ్రహించగలడు. ప్రైజ్ గాడ్. ఆయన రక్త కోటలో సురక్షితంగా నువ్వు భద్రపరచబడుదుగాక. తాగుబోతులైపోయారు పిల్లలు, తాగుబోతులైపోయారు. ఇప్పుడు కుటుంబం పోషించడానికి తల్లిదండ్రులు, మగబిడ్డలు బాధ్యత విస్మరిస్తే ఆ పేద కుటుంబాన్ని పోషించడానికండి ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ధనవంతుల ఇంటికి వెళ్ళి ఆ ధనవంతుల ఇంటికాడ పాచి పనిచేసి నెలకు ఒక 3,000 4,000 చెరొక 3,000 4,000 సంపాదించుకొస్తే ఆ సంపాదనతో, ఆ 8,000 సంపాదనతో కుటుంబం పోషించబడుతూ
ఈ జీతం రావటంతో తండ్రి వెళ్ళి నాకు ఇవ్వంటాడంట. ఎందుకు? తాగటానికి. అనలేని నాకు ఇవ్వంటారట. ఎందుకయ్యా అంటే తాగటానికి. ఈ ఆడబిడ్డలు ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక, తండ్రి తండ్రిగా లేడే, తల్లి తల్లిగా లేదే, అన్నదమ్ములు కనీసం బాధ్యత విస్మరించి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారని ఈ ఆడబిడ్డలు మాత్రం చక్కగా వారు పనులు చేసి డబ్బు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తా, మాకు డబ్బు ఇవ్వలేదని ఈ ఆడపిల్లలతో కొట్లాడుతూ ఉంటారట. ఒకరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఒక అమ్మాయి పనికి వెళ్ళి ఓ 1500 రూపాయలు జీతం తీసుకొని వస్తే, ఈ 1500 రూపాయలు ఎవరికి తెలియకుండా గుట్టుమట్టుగా కుటుంబానికి వాడదామని తాను అనుకుని ఉంటే మొత్తానికి వాళ్ళ అన్నకు తెలిసింది. ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు. చెల్లి దగ్గరకు వచ్చారు. ఆ 1500 ఇస్తావా లేదా? అన్నయ్య, మరి నెల పోషించబడాలి, ఇంకా 15 రోజులు టైం ఉంది, కుటుంబం పోషించబడాలి, ఉంది 1500 రూపాయలని ఆ చెల్లి చెప్తే ఏమీ మారుమాట మాట్లాడకుండా నిర్దాక్షిణంగా ఆ చేతిలో ఉన్న 1500 తీసుకొని ముగ్గురు అన్నదమ్ములు విపరీతంగా తాగి చెల్లిని చెతగొట్టారట. అన్నలంటే నీకు భయం లేదా? ఈ తాగుబోతు అన్నలంటే, వినండి, అన్నలంటే నీకు గౌరవం లేదా? అన్నలకి ఇచ్చే మర్యాద ఇదని చెత్తగొట్టి ఆ 1500 తీసుకుని వెళ్ళి తాగారట. ఇక ఈ ఆడబిడ్డ ఈ బాధ భరించలేక, వీళ్ళు పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇలాంటి ఇంట్లో బ్రతికే కంటే మేము చచ్చిపోతే మేలని అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకొని, ఆ పెద్దది అక్క ఫ్యాన్కు ఉరితాడేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. ఉరేసుకొని చనిపోబోతుంది అన్న సంగతి చిన్న చెల్లి చూసి గగ్గోలు పెట్టి కేకలేసింది. అన్నలు లేరు అక్కడ. తల్లి తండ్రి ఫుల్లుగా తాగి మత్తులై పడిపోయి ఉన్నారు. ఈ కేకలు చుట్టుపక్కల వాళ్ళు విని పరుగు పరుగున వచ్చి అయ్యో ఏం జరిగిందని ఆ వేలాడుతున్న ఫ్యాన్ వైపు చూసి ఆ బిడ్డ కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ ఉరితాడు నుంచి దించి మంచం మీద పరుండు పెట్టి మత్తుడైన తండ్రి దగ్గరికి వెళ్ళి లేపుతున్నారు. అయ్యా, కూతురు ఉరేసుకుంది, చావు బ్రతుకుల మధ్యలో ఉంది, హాస్పిటల్కి ఫోన్ చేయండి అయ్యా, అంబులెన్స్కి ఫోన్ చేయండి అయ్యా, దయచేసి వాళ్ళని పిలవండి అయ్యా అంటే తండ్రి అంటాడంటే, అది చేస్తే కట్నం బాధ తప్పిద్ది నాకు అంటాడంట. తల్లి అంటదట, అది చిన్నప్పుడే చచ్చిపోవాలని నేను అనుకున్నాను. తల్లి పట్టించుకోకుండా ఉందంట. ఈలోపు అన్నలు తాగి మత్తులై వచ్చారు. ముగ్గురు కాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పట్టుకొని, వరి బాబు చెల్లి మరణాపాయపు స్థితిలో ఉంది, ఉరేసుకుందరా, ఇదిగో మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, అంబులెన్స్కి ఫోన్ చేయండి అంటే వాళ్ళు అన్నారట, హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆటోకు ఛార్జీకి డబ్బులు లేవన్నారంట. ఇదిగో ఆటో ఛార్జీకి డబ్బులు కావాలి కదా, మీకు 100 రూపాయలు కావాలి కదా, ఇదిగో ఈ 100 రూపాయలు నేను ఇస్తానని ఆ చుట్టుపక్కల ఒక ఆయన దయగలిగిన ఆయన 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు ఒక అన్న తీసుకొని ఆటో తీసుకొని వస్తానని అర్ధగంట దాకా రాలా. ఏమయ్యాడా 100 రూపాయలు తీసుకొని వెళ్ళినోడని అక్కడికి వెళ్ళి చూస్తే ప్రక్కనే కళ్ళు కాంపౌండ్ ఉంటే ఆ 100 రూపాయలతో ఫుల్గా తాగి ఒంటి మీద బట్ట కూడా లేకుండా పడిపోయి మత్తుడై ఉన్నాడట. రాత్రి 11 ఆ ప్రాంతంలో ఆ కాలనీ వాళ్ళే బలవంతంగా తీసుకొని ఆటో మీద ఎక్కించి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే మార్గ మధ్యలోనే ఆ ఆడబిడ్డ చచ్చిపోయింది. కుమార్తె ఈ స్థితిలో ఉందే, గ్రహించలేని తండ్రి, తోడబుట్టిన చెల్లి ఈ దయనీయమైన స్థితిలో దిగజారిపోయిందే, గ్రహించలేని అన్న, కనీసం పశువు కన్నా దయ ఉంటుందేమో, కనీసం పశువైన తోటి పశువు పట్ల కనికరాన్ని చూపించిద్దేమో, మరి ఈ వ్యక్తులు ఎందుకు తన రక్త సంబంధి పట్ల దయ చూపలేకపోయారంటే, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, పాపానికి ఉన్న భయంకరమైన శక్తి అది, పాపానికి ఉన్న భయంకరమైన శక్తి అది. ఒక వ్యక్తి నీచమైన స్థితికి దిగజారేటట్లుగా తనేం చేస్తున్నాడో, తనేం పోగొట్టుకుంటున్నాడో, తన చుట్టూతో ఏం జరుగుతుందో, తన జీవితం చేతులారా ఎలా నాశనం అయిపోతుందో గ్రహించలేని ఒక అధమ స్థితికి నీ పాపం నిన్ను నెట్టివేస్తాదన్న సంగతి దేవుని బిడ్డలారా మర్చిపోకండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో త్రాగుడితో చెలగాట మాడుతున్నావా? జాగ్రత్త.
శరీరపు ఇచ్చలు జయించలేక అక్రమ సంబంధాలతో చెలగాటమాడుతున్నావా? జాగ్రత్త. ఎవని ఇచ్చలు జయించలేక వివాహం కాకమునిపే ఒకవేళ అడ్డదారులు తొక్కుతూ అపవిత్రమైన వాటిని చూస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? జాగ్రత్త. ఎంత నీచమైన స్థితికైనా నీ పాపం నిన్ను లాగివేస్తాదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ పాపం రాతి హృదయంగా నీ హృదయాన్ని మార్చింది. రాయి దగ్గరకు వచ్చి తల్లి ఎన్ని బాధలు చెప్పినా రాయి వినదే, తండ్రి ఎన్ని బాధలు చెప్పినా రాయి వినదే, తోబుట్టువులు ఎంత ఏడ్చినా రాయి వినదే. ఎందుకు ఆ హృదయం రాయిగా మారిపోయిందంటే ఒక వ్యక్తిని పాపం ఆ వ్యక్తి హృదయాన్ని రాతిమయంగా మారుస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ పాపానికి నువ్వు దాసుడివైనా, ఏ పాపపు బానిసత్వంలో నువ్వు చిక్కుకున్నా, ఏ పాపం ఉరులుగా నీ జీవితంలో మారిపోయి అవి నిన్ను బంధించిన, యేసుక్రీస్తు నామం పేరిట నీ ఉరులు తెంచడానికి యేసుక్రీస్తు శక్తిమంతుడు, ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. నాశనపు గోతిలో చిక్కుకున్నా, జగటగల దొంగ ఊపిలో నువ్వు కూరుకుపోయినా ఆశ్చర్యకరమైన తన హస్తాన్ని చాపి ఈరోజు నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఏ పాపపు బానిసత్వంలో నువ్వు చిక్కుకున్నావో ఒకసారి ఆలోచించు. ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తా ఉందో, పశువులాగా నిన్ను మార్చిందో ఒకసారి ఆలోచించి, మునిగిపోతున్న పేతురు ప్రభు వైపు చేతులెత్తి ప్రభువా నాకు సహాయం చేయని ఏడ్చినట్లుగా ఈరోజు నా ప్రభు వైపు నువ్వు చేయి ఎత్తగలిగితే ఈ ఉదయకాలపు వేళ ఆశ్చర్యకరమైన తన బాహువును చాపి నీ ఊరులను తెంపి నీ బంధకాలను తొలగించి ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. పాపం ఎట్లాంటిది ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. వాళ్ళంతా కలిసి పేకాట ఆడుకుంటూ ఉంటారంట. లక్షలు నష్టపోయారు. ఒకడు ఎక్కడి నుంచో వడ్డీకి తీసుకొచ్చి భార్యను కొట్టి ఆ డబ్బు తీసుకొని వచ్చి పేకాట ఆడుతున్నాడు. వాడు అప్పటికే ఎంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ పేకాట ఆడుతా ఆ పేకాటలో ₹1,00,000 పోగొట్టుకున్నాడు. అప్పటికే 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఇది 11. ఈ అప్పు అయ్యో 11 లక్షల రూపాయలు అప్పు అయింది అని గుర్తు రావటంతో గుండె బగిలి పేకాట ఆడుతా ఆ ఓడిపోయిన వెంటనే ₹1,00,000 పోగొట్టుకున్న వెంటనే హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చచ్చిపోయాడంట. ఇప్పుడు ఆడు చచ్చిపోతే పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడటం ఆపారా, ఆడుతూనే ఉంటారా? మీరు చెప్పండి. ఆడుతూనే ఉంటారా? అయ్యో మన స్నేహితుడు చచ్చిపోయాడు, ఇంతవరకు మనతో కలిసి పేకాట ఆడి మన సమూహములో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణం పొందాడు, పేకాట ఆపుదో అని అంటారా? పొరపాటున అనలా. ఏమన్నారో తెలుసా? మన స్నేహితుడు సుబ్బారావు అకస్మాత్తుగా చనిపోయాడు గనుక వాడికి సంతాపం తెలియచేయనట్లుగా ఇప్పుడు నిలవబడి పేకాట ఆడదామన్నారంట. మన స్నేహితుడు సుబ్బారావు అకాల మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా సంతాపం తెలియచేయటానికి సంతాపం చేయటానికి నిలవబడి 2 నిమిషాలు మౌనంగా ఉంటారు. వీళ్ళేమంటారో తెలుసా? సంతాపం తెలియజేసేటట్లుగా ఇప్పుడు నిలవబడి పేకాట ఆడదామన్నారంట. దేవుని పిల్లరా, నీకు నవ్వు తెప్పించిద్దేమో కానీ పాపం అంత భయంకరమైంది. డోంట్ ప్లే విత్ సిన్. పాపంతో ఆడావా, ఆ తర్వాత నిన్ను ఆడుకోవటం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత నీ బ్రతుకుతో ఆడుకోవటం అది స్టార్ట్ చేస్తుంది. నీతో ఆడుకొని నీతో ముగించదు సుమి. ఆ పాపపు ఆట నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలతో అది ఆడుకోవటం ప్రారంభిస్తుంది. అందుకని భక్తుడు చోట అంటాడు, మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త. తాగుబోతులంట స్టార్ట్ చేసేటప్పుడు పెగ్గే కదా అనుకుంటారంట. స్టార్టింగ్ పెగ్గు, తర్వాత మగ్గు, ఆ తర్వాత బొగ్గు అయిపోతాడు. ఇది పాపానికి ఉన్న శక్తిని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకని దేవుని పిల్లరా, లోకంలో పాపానికి దాసులుగా మనం బ్రతకకుండా దేవుడు మనకిచ్చిన ఈ చిన్న ఆయుష్ కాలంలో దేవదాసులుగా మనం బ్రతుకుదుముగాక. ఓబద్య అనగా యెహోవా దాసుడు. యెహోవా దాసునిలో 2 గుంపులు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు లోకం కాదని దేవుని దగ్గరికి వచ్చారు కదా. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళలో
రెండు రకాలైన దాసత్వాలు ఉన్నాయి. మొదటి దాసత్వమేమో దాసుడు, రెండవ దాసత్వమేమో నిత్యదాసుడుగా మార్చబడిన వాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరిచి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండెను. 12వ వచనం చదవండి. నీ సహోదరులలో హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. ఆ రోజుల్లో ఒక హెబ్రియుడు ఇశ్రాయేలీయుల యొద్ద దాసునిగా తను ఉండాలని వచ్చినప్పుడు, అది కొనబడటం ద్వారా కానీ అమ్మబడటం ద్వారా కానీ కారణం ఏదైనా, ఈ దాసుడు 6 సంవత్సరాల వరకు తన యజమానునికి దాసుడిగా ఉండొచ్చు. 6వ సంవత్సరం పూర్తయిన తర్వాత, అనగా 7వ సంవత్సరానికి బైబిల్లో పెట్టబడిన పేరేమిటి అంటే విడుదల సంవత్సరం. 6 సంవత్సరాలు దాసునిగా పనిచేసిన వాడు 7వ సంవత్సరం రావటంతో వెలేమీ చెల్లించకుండానే, బాగా వినాలి, క్రయమేమీ చెల్లించకుండానే 7వ సంవత్సరం రావటంతో ఈ దాసుడు స్వతంత్రుడిగా మారిపోవచ్చు. సో ఈ దాసుడు ఎవరంటే నిర్ణీత గడువుతో పనిచేసే దాసుడు లేక తాత్కాలిక దాసుడు. ఈ 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత యజమానుని మనసును బాగా అర్థం చేసుకొని, యజమానుని ప్రేమను బాగా పొందుకొని, యజమానుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళటానికి ఆయన మనసు లేకపోతే, అప్పుడు యజమానుడి దగ్గరకు వచ్చి దాసుడు చెప్పాలట, అయ్యా నేను నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నీ ఇంటిని విడిచిపెట్టి నేను వెళ్ళలేనయ్యా అని ఈ దాసుడు తన యజమానుడికి చెప్తే, అప్పుడు ఆ యజమానుడు ఈ దాసుడిని, వినండి, తలుపు యొద్దకు తీసుకుని వెళ్ళి, తలుపు దగ్గర కానీ గడప దగ్గర కానీ తీసుకుని వెళ్ళి ఆ దాసుని యొక్క చెవిని తలుపు మీద పెట్టి కదురుతో అతని చెవిని గుచ్చాలట. ఎప్పుడైతే కదురుతో చెవిని గుచ్చాడో ఈ చెవి మీద పడిన ముద్రను బట్టి అప్పుడు ఆ దాసుడు ఇక మీదట నిత్యదాసుడిగా పిలువబడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, గడువుతో పనిచేసే దాసులుగా ప్రభు దగ్గర మనం బ్రతకాలా, ఆ యేసు స్వామికి నిత్యదాసులుగా మనం బ్రతకాలా? ఆదివారం ఒకరోజు ఆయనకు దాసులుగా బ్రతికి సోమవారం నుండి శనివారం వరకు లోకానికి దాసులుగా మనం బ్రతకాలా? ఆదివారం నుండి మరల ఆదివారం వరకు సంవత్సరంలో 365 రోజులు మన ఆయుష్కాలమంతా ఆయనకు మనం దాసులుగా బ్రతకాలా? ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరు ఆ కృప కలిగిన దేవునికి, పరలోకపు యజమానికి నిత్య దాసులుగా మనం బ్రతుకుదుముగాక. అయ్యా, దాసుడైన నేను దేవునికి నిత్య దాసుడిగా మార్చబడాలంటే నేనేం చేయాలి? యజమానుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను నాకు నిత్యదాసునిగా మార్చుకున్నట్లుగా తలుపు యొద్దకు తీసుకొని వెళ్ళి కుదురుతో అతని చెవిని కొడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే చెవి కొట్టబడిందో ఆ ముద్ర ఇతడు నిత్యదాసుడు అనే సంకేతాన్ని ఇస్తూ ఉంది. నా తట్టు చూడండి, అతడు యజమానుడికి దాసుడు అని బయలుపరచడానికి గుర్తుగా, వినండి, చెవినే ఎందుకు గుట్టారు? ముక్కు కొట్టొచ్చుగా, ముక్కు పుడకలు ఉంటాయి కదండి, ముక్కు పుడకలు ఉంటాయి కదా, ముక్కు కొట్టొచ్చు కదా. లేకపోతే బొటన వేలో, కాలు వేలో, లేకపోతే చేతి మీద పచ్చబొట్టు, బైబిల్ ప్రకారం పచ్చబొట్టు పొడవకూడదు అనుకోండి, ఇట్లాంటిది ఏదో చేయొచ్చు కదా. వీటిలో ఎక్కడ ముద్ర వేయకుండా ఈ దాసుణ్ణి తలుపు దగ్గరికి తీసుకొని వెళ్ళి, బాగా వినండి, తలుపు దగ్గరికి తీసుకొని వెళ్ళి చెవి మాత్రమే కొడుతూ ఉన్నారు. ఎందుకు చెవిని కొడుతూ ఉన్నారంటే, ఈ చెవి విధేయతకు, వినే బుద్ధికి గుర్తుగా ఉంది. ప్రైజ్ గాడ్ చెప్దాం, ప్రైజ్ గాడ్. ఎందుకు చెవి కొడుతూ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఈ యజమానుడితో దాసుడు అనాల్సిన మాట, నా యజమానుడా
నీ నోటితో నాకు ఏది చెప్తావో నా చెవి వినిన ప్రతి మాటను 100కి 100 నేను నెరవేరుస్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడతాను. నువ్వు చెప్పిన మాటలో ఒక్క మాట కూడా నేను జబదాటకుండా, ఒక్క మాటను కూడా తృణీకరించకుండా, ఒక్క మాటను కూడా త్రోసివేయకుండా, నా యజమానుడా నీవు ఏది చెప్తావో దాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తాను అనే దానికి సంకేతంగా అతని చెవును కదురుతో గుచ్చుతూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. నా దేవుని పిల్లరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ దగ్గర నుంచి మొట్టమొదటి దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? ఆయన మాటకు లోబడే విధేయత కలిగిన మనస్సును దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను చేసే ప్రసంగం దేవుడు కోరుకోవట్లేదు, నువ్వు పాడే పాటలు దేవుడు కోరుకోవట్లేదు, నువ్వు వాయించే వాయిద్యాలు దేవుడు కోరుకోవట్లేదు. ఇవన్నీ అవసరమే. అయితే వీటన్నిటికంటే ముందుగా ఆయన దేన్ని కోరుకుంటున్నాడంటే ఆయన మాటకు విధేయత చూపే మనస్సును దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన మాటకు లోబడకుండా తర్వాత నీవేది చేసినా అవన్నీ నిష్ప్రయోజనమే అన్న సంగతి ప్రభు పేరును మర్చిపోవద్దు. బైబిల్లో కీర్తనకర్త ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆ మాట మీ గుండె గదిలో హృదయంలో భద్రంగా దాచుకోండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 6వ చరణం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. కీర్తనకర్త అంటాడు, అయ్యా నువ్వు దహన బలులు కోరలేదు, బలులు కోరలేదు, సర్వాంగ హోమాలు కోరలేదు, వీటిని తీసుకురమ్మని చెప్పలేదు. మరి ఏం చెప్పాడయ్యా దేవుడు? దావీదు గారు ఇక్కడ అంటాడు, నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు. బలి కోరలేదట, దహన బలులు కోరలేదట, పాప పరిహారార్థ బలులు కోరలేదట. ఇవన్నీ కోరకుండా నువ్వు చెవులు కోరుకున్నావయ్యా అనలేదు. ఏమంటాడండి? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు. ఎందుకయ్యా చెవులు నిర్మించావు అని దేవుణ్ణి అడిగితే, భక్తుడిని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీవు అర్పించే అర్పణల కంటే, నువ్వు ఇచ్చే బలుల కంటే, నీవిచ్చే కానుకల కంటే, నీవు చేసే పరిచర్య కంటే, నీ బలుల కంటే దేవుని మాట వినటం అది శ్రేష్టం. ఒక సేవకుడి దగ్గర మనం పనిచేసేటప్పుడైనా, ఒక నాయకుడి నాయకత్వం కింద మనం బ్రతికేటప్పుడైనా, ఒక సేవకుని వాక్య పరిచయలో మనం పెరిగేటప్పుడైనా, సేవకుడు ఏది చెప్పాడో ప్రాణం పోయినా ఆ మాట మనం నెరవేర్చాలి. నీ బలుల కంటే, నీ అర్పణ కంటే నీ విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుని పిల్లరా, విధేయత కలిగిన వ్యక్తుల ద్వారా వింతైన అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలో ఓ చోట రాసి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, వినయము వలన ఘనత, ఐశ్వర్యము, జీవము వినయం వలన కలుగుతుందట. ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తి నాయకుడికి విధేయుడైతే, ఒక వ్యక్తి సంఘ కాపరికి విధేయుడైతే, అన్నిటికంటే విశేషంగా ఒక విశ్వాసి దేవుని మాటకు విధేయత చూపిస్తే విధేయతలో నుండట ఐశ్వర్యం పుట్టుకొస్తుందట, విధేయతలో నుండి ఘనత పుట్టుకొస్తుందట, అదే విధేయతలో నుండి నిత్య జీవం పుట్టుకొని వస్తుంది. ఓ భక్తుడు అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి విధేయత తల్లి లాంటిదట. Obedience is the mother of all spiritual blessings. అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు తల్లి ఏదై అంటే విధేయత. విధేయతను ధరిస్తే, విధేయత కలిగిన తల్లి గర్భంలో నుండి సకల విధములైన ఆశీర్వాదాలు పుట్టుకొచ్చునుగాక. ఎలాంటి విధేయత ఉండాలో ప్రభు కొరకు కానీ, నాయకుని మాటకు కానీ, సావకుల మాటకు కానీ ఎలాంటి విధేయత చూపించే వాళ్ళగా ఉండాలో మీకు చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణం దాటి యెరికో ప్రాంతానికి వచ్చారు. యెరికో ప్రాంతంలోకి ఇప్పుడు వెళ్ళాలి. యెరికో అంటే సువాసనలు కలిగిన స్థలం.
సువాసనలు కలిగిన ఆ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు సువాసన కలిగిన స్థలానికి మధ్యలో ఓ పెద్ద కోటగోడ ఉంది. ప్రైజ్ గాడ్. దాన్నే ఏమంటారంటే ఎరుకో కోటగోడలు. ఆ ఎరుకో కోటగోడలు ఎలాంటివి అంటే ఒకే పర్యాయం 2 రథాలు అట్లా వెళ్తూ ఉంటే 2 రథాలు ఇట్లా వస్తాయంట. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే హైదరాబాదు విజయవాడ హైవే ఉందో చూశారు అన్న, చూశారు కదా, 4 లైన్. హైదరాబాదు విజయవాడ హైవే ఎంత విశాలంగా ఉంటుందో, హైదరాబాద్ ఆదిలాబాద్ హైవే ఎంత విశాలంగా వెడల్పుగా ఉంటుందో, ఎరుకో కోటగోడలు కూడా అంత విశాలంగా ఉన్నాయి. ఇప్పుడు సువాసన కలిగిన స్థలానికి వెళ్ళాలంటే కోటగోడలు పడగొట్టాల. ఈలోపు ఎవరు అన్నారు, గుణపాలు తీసుకుందాం, గెడపలుగులు తీసుకుందాం, పొలుగులు తీసుకుందాం, పారలు తీసుకుందాం, పాకిస్తాన్ వాళ్ళు ఆటం బాంబులు తీసుకుందాం అన్నారు. దేవుడు యెహోషువతో మాట్లాడతాడు, యెహోషువ నేను నీకు చెప్పే మాట ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని, పిన్నలేమి పెద్దలేమి, పాలు తాగే శిశువులేమి యవ్వన బిడ్డలేమి అందరినీ తీసుకొని 6 రోజుల పాటు నిశ్శబ్దంగా రోజుకొక పర్యాయం ఎరుకో కోటగోడల చుట్టూతో తిరగండి. మరలా అంటాడు 7వ రోజు మాత్రం 7 పర్యాయాలు తిరగాలి. 6 పర్యాయాలు మౌనం, 7వ రోజు ఆర్భాటంతో కేకలు వేస్తా నన్ను స్తుతించండి. ఎరుకో కోటగోడలు వాటంతటా అవే కుప్పలాగా కూలిపోతాయి. ప్రైజ్ గాడ్. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఈ మాటను పట్టుకొని యెహోషువ గోడల చుట్టూతో తిరగటానికి గోడలు పడిపోవటానికి సంబంధం ఏమైనా ఉందా? గోడలు పడిపోవాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. నెట్టటమో పడగొట్టటమో గుణపాలతో పడవటమో మన ప్రయత్నం చేస్తే గోడలు పడిపోతాయి. కానీ దేవుడు చెప్పినట్లుగా 6 సార్లు మౌనంగా తిరిగి 7వ రోజు 6 సార్లు మౌనంగా తిరిగి 7వ పర్యాయం ఆర్భాటంతో కేకలేస్తే కోట గోడలు ఎలా కూలిపోతాయి అని ప్రశ్నించలేదు, ఆలోచించలేదు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏది చెప్పారో ఆయన మాటకు పరిపూర్ణమైన విధేయత చూపుతున్నాడు. ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి రోజు ఎరుకో చుట్టూతో తిరుగుతున్నారు. దేన్ని పట్టుకోనండి? దేవుని మాటను పట్టుకొని ఎరుకో గోడ చుట్టూతో తిరుగుతున్నారు. కండిషన్ ఏంటో తెలుసా? మీ కంఠధ్వని వినబడకూడదు. ఆ తర్వాత మాట, మీ నోట నుండి ఏ ధ్వని బయటకు రాకూడదు, మౌనంగా 6 రోజులు తిరగాలన్నాడు. కంఠధ్వని వినబడొద్దు అంటే ఇప్పుడు ఎరుకో కోట గోడల చుట్టూతా ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. ప్రైజ్ గాడ్. దేవుడు మాట్లాడొద్దు అన్నాడు. అరే ఇది పిచ్చి చాదస్తం కాకపోతే మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? ఈ ఎరుకో గోడల చుట్టూతో తిరగాలంటే 3 గంటలు అనుకుందాం, 2 గంటల సమయం బట్టి 2 గంటలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్క నాకు మోకాలు నొప్పి వస్తుంది అక్క అని అనకూడదంట. అక్క నాకు ఆయాసం వస్తుంది అక్క అని అనకూడదంట. నోట నుండి కంఠధ్వని వినబడకూడదు అన్నాడు. ప్రైజ్ గాడ్. చూడండి, విధేయత. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నోట నుండి ఏ కంఠధ్వని వినబడకుండా మౌనంగా నిశ్శబ్దంగా 6 రోజులు తిరిగారు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చాం, మౌనంగా ఉండి దేవుని మాట వినాలి అని అన్నాం. పిల్లలు కూడా అల్లరి చేయకూడదు అని అన్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలు అల్లరి చేయకుండా ఎట్లా ఉంటారండి? పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు. ఇంకొక మాట చెప్తాను, విధేయత ప్రశ్నించదు. విధేయత ఎప్పుడు ప్రశ్నించదు. ఆచరిస్తుందంతే, అవలంబిస్తుందంతే, పాటిస్తుందంతే. ఇది ఎలా జరిగింది, ఇది కాదు అని ప్రశ్నించేది విధేయత కాదు. ప్రైజ్ గాడ్. 9ంటికి ప్రార్థనకు రావాలి. ప్రైజ్ గాడ్. ఎన్నింటికండి? 9:30కి రావటం విధేయత, 9ంటికి రావటం విధేయత. మీరు అంటారేమో ఏమని, అన్న 2 బస్సులు మారుస్తే మీకు తెలిసిద్దన్న, అంతేనా? విధేయత ప్రశ్నించుదాం. మన బాధలు ఆయనకి ఏం తెలుస్తాయండి? మంజీరా నీళ్ళు ఆదివారమే వస్తాయండి అని అన్నావు అనుకో, చూడు ఇక మంజీరా నీళ్ళు వదిలేవాడు ఆదివారమే వదులుతాడు.
పోతే పోయినాయి, ఆదివారం లేదు, ఆ మంజీరా నీళ్ళు లేవు, గింజీరా నీళ్ళు లేవు అని ఆ నీళ్లు పక్కన పెట్టి వచ్చావనుకో, నీ త్యాగాన్ని చూసి ఆ తర్వాత సోమవారం వదిలేటట్లుగా దేవుడు చేస్తాడు. మీ కంఠము నుండి ఏ శబ్దం, కంఠధ్వని వినబడకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడకూడదు అన్నాడు. విధేయత చూపించాడు యెహోషువ. ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల క్రితం ఒక కుటుంబం మన మందిరానికి కొత్తగా వస్తూ ఉన్నారు. నేను తమ్ముడు జార్జి కలిసి వాళ్ళు పిలవగా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు ఎక్కడికో వేరే పరిచర్యకు వెళ్ళేవాళ్ళు. ఎందుకు వస్తున్నారమ్మా ఈ పరిచర్యకి, మీరు పలానా చోట వెళ్తున్నానన్నారు కదా, ఎందుకు వస్తున్నారు అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, మా పాస్టర్ గారికి సహోదర ప్రేమ అంటే ఏంటో తెలియదండి, ఆయనకి సహోదర ప్రేమ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ సంఘం మానేసామన్నారు. ఏంటమ్మా సహోదర ప్రేమ అన్నాను. ఆయన చెప్తున్నాడు, ఏమండి మా ఆయన ఎంత మంచోడంటే ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరైనా సిస్టర్లు కాలి నడక మీద వస్తే వాళ్ళని బండి మీద ఎక్కించుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికాడ దించి వస్తాడండి, అంత మంచోడు మా ఆయన. ఇంకా ఎంత మంచోడంటే ఆయన బండి మీద వస్తూ ఉంటే మన చర్చికి సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనపడితే అస్సలు ఆడవాళ్ళని రోడ్డు మీద నడవనీయడండి, బండి ఎక్కి అంటాడంట, సిస్టర్ బండి ఎక్కి అంటాడంట, సిస్టర్ బండి ఎక్కి అంటాడంట. ఎంత ప్రేమ కలిగినోడంటే, సహోదర ప్రేమ కలిగిన మా భర్త మా సంఘంలో ఉన్న ఏ ఆడక్క కనపడ్డా బండి ఎక్కమంటాడు, అంత ప్రేమ కలిగినోడు. మా సేవకుడు ఒకరోజు చూసి నిర్దాక్షిణంగా చెప్పాడు, సంఘంలో కానీ బయట కానీ పురుషులు పురుషులతో మాట్లాడాలి, స్త్రీలు స్త్రీలతో మాట్లాడాలి. వాళ్ళ నంబర్లు వీళ్ళకిచ్చుకొని వీళ్ళ నంబర్లు వాళ్ళకిచ్చుకొని మాట్లాడుకునే కల్చర్, సంస్కృతి దేవుని మందిరంలో ఉండకూడదు అని కరాఖండిగా చెప్పాడంట. ఆ మాటని భార్యాభర్తలు అంటారు, ఏమండి సహోదర ప్రేమ అంటే ఇదేనండి, అసలు మా పాస్టర్ గారికి సహోదర ప్రేమ అంటే తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది, ఒకళ్ళనొకళ్ళు పవిత్రమైన ముద్దు పెట్టుకుని బైబిల్ చెప్తా ఉంది. అలాంటిది చర్చికి వచ్చే సిస్టర్లని బండి వేసుకొని తీసుకుని వెళ్తే తప్పేముందండి, సహోదర ప్రేమ మా పాస్టర్ గారికి తెలియదండి అంది. సహోదర ప్రేమ దైవ సేవకుడికి తెలుసా తెలియదా, అదే ప్రస్తుతం. మాట్లాడొద్దు అన్నాడు కదా, మాట్లాడకూడదు అంతే. ఇది వాక్యానికి భిన్నమైన ప్రక్రియని దైవ సేవకుడు ఘంటాపథంగా హెచ్చరించాడు కదా, అది మేలా కీడా తర్వాత. కానీ దైవ సేవకుని మాటకు విధేయత చూపడం ప్రతి విశ్వాసి కర్తవ్యం, ప్రతి విశ్వాసి బాధ్యతది. సేవకుడు చెప్పారు, సేవకుని మాటకు మనం లోపడాలంతే. అయ్యగారు మీరు కూడా అట్లాగే చెప్తారా అన్నాడు. నా దగ్గరకు వస్తే ఆయన చెప్పినంత శృతి మెత్తగా ఉండదమ్మా, మన ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది, ఇంతకంటే భయంకరంగా ఉంటుంది అన్నాను. ఒకవేళ ఒక సంఘానికి వెళ్ళాల్సి వస్తే దైవ సేవకుడు గద్దించినది కాదు నువ్వు సంఘం మారాల్సింది. దైవ సేవకుడు నీ పిల్లలు ఏదో అన్నాడని దానికోసం నువ్వు సంఘాన్ని మారకూడదు. సంఘాన్ని ఎప్పుడు మారాలి, ఓ మంచి పరిచర్యని ఎప్పుడు ఎన్నుకోవాలి, ఒక పరిచర్యని ఎప్పుడు విడిచిపెట్టాలి. ఈ పరిచర్య వాక్యానుసారమైన పరిచర్య కాకపోతే, ఆ పరిచర్యలో పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, ఆత్మవరం, కృపావరం, భాషల వరం ఆ సంఘములో లేకపోతే, వాక్యానికి భిన్నమైన శరీర సంబంధమైన బోధ ఆ సంఘంలో ఏలుబడి చేస్తూ ఉంటే, ఆ దుష్టుల సాంగత్యంలో చేరకుండా ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధమైన పరిచర్యను ఎన్నుకోవాలి, స్థిరపడాలి, తరతరాలు ఆ స్థలంలో నాటబడాలి. గద్దించినందుక, హెచ్చరించినందుక. మరలా అంటది, అయ్యగారు బైబిల్ అంతా ప్రేమే కదా అయ్యగారు అంది. యేసు ప్రభు ఏమన్నారంటే, ప్రవక్తల గ్రంథాల సారం, పాత నిబంధన గ్రంథాల సారం, 39 పుస్తకాల సారం ప్రేమయే అని దేవుడు అనలేదా అంది. అన్నాడమ్మా. అయితే ప్రేమకి జ్ఞానం ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రేమకి జ్ఞానం లేకపోతే ఆ ప్రేమకు విలువ లేదు. ఈరోజు సంఘాలు ప్రేమించుకోవటానికి నిలయాలుగా మారిపోతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుకోవటం, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుకోవటం, వాక్యానికి భిన్నమైన పరిస్థితులు సంఘాలలో చోటు చేసుకుంటున్న ఒక నీచాతి నీచమైన పరిస్థితి.
వాక్యం ఏమంటుందో తెలుసా? యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం, అనుకూలం, అనుకూలం. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా ఎక్కడ పరిచర్యకు మచ్చ రాకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో. సరే, అయిపోయింది. ఒక్క 3 నెలల తర్వాత రావద్దమ్మా, మంచి చర్చి అన్నప్పుడు అక్కడికే వెళ్ళండి, గద్దించినందుకు మారొద్దమ్మా అని ఖండితంగా చెప్పాను. ఒక 6 నెలల తర్వాత సోమవారం బైబిల్ స్టడీకి వచ్చింది. నిలవబడింది. ఎక్కడే నిలబడి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అన్నాను. ఆ రోజు దైవ సేవకుడు మాట వినలేదు, నా భర్త చూపిన కపట ప్రేమకు నేను మోసపోయాను. ఇప్పుడు నా భర్త ఎలాంటి వాడంటే సమరయ స్త్రీకి అన్నలాగా అయిపోయాడు అంది. ఎవరికన్నా ఇక ఆ వివరాలు నేను చెప్పలేను, కానీ సమరయ స్త్రీకే అన్నలాగా అయిపోయాడు. ఎందుకమ్మా ఇట్లా అయిపోయాడు? ఇలా చేయొద్దు అని దైవ సేవకుడు చెప్పాడు. మాట వినకపోవటాన్ని బట్టి బైబిల్లో రాయబడిన మాట, దేశమా 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 యెహోవా మాట విను. నీ దహన బలులు, పాప పరిహారార్థ బలులు, నీవు అర్పించే అర్పణలు అవి కోరలేదు, కానీ దేవుడు నీ చెవులు కోరుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. కంఠధ్వని వినబడకూడదు అన్నాడు. ఆ తర్వాత మాట ఏంటో తెలుసా? మీ నోట నుండి ఏ ధ్వని వినబడకూడదు అన్నాడు. ఇది ఎంత కష్టమైందో. మాట్లాడుకోవద్దు అని అంటే ఓకే, నోట నుండి ఏ ధ్వని వినబడకూడదంటే మిలిటరీ రూల్ కాదండి. మిలిటరీ రూల్కే ఇంకేంది, ఇది ఇంకా భయంకరమైన రూల్లా కనపడుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయాసం వస్తుంది కదా. ఇప్పుడు ఆయాసాన్ని దేని ద్వారా వదులుతాం చెప్పాలి. ఎగశ్వాస వచ్చింది, రొప్పు వచ్చింది, ఏం చేయాలి అని అనొచ్చా ఇప్పుడు వాళ్ళు? అందుకని అక్కడ వాడబడిన పదం ఏంటంటే నోట నుండి, ఆ పదం పట్టుకోండి, నోట నుండి నోట నుండి ఏ ధ్వని వినబడకూడదు. మొదట 6 రోజులైతే ఓకే, మరి 7వ రోజు ఒకసారి అండి 6 పర్యాయాలు తిరిగిందే తిరగాల. ఎంత ఆయాసం! ఈ ఆయాసం వస్తూ ఉంటే, ఎగశ్వాస వస్తూ ఉంటే, ఇప్పుడు ఆయాసాన్ని ఎట్లా వదిలింటారో తెలుసా? ముక్కుల్లో కొండ వదిలింటారు. నోరు తెరవండి అని అన్నాం అనుకోండి, దేవుడు నోరు తెరవద్దని చెప్పాడు. మ్యాన్ ఆఫ్ సిస్టమాటిక్. క్రైస్తవుడు క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన నాయకులుగా మీకేదైనా బోధించామా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ మాట నెరవేర్చాలి. ఇలా చేయొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, ఈ రీతిగా మాట్లాడటం వాక్యానికి విరుద్ధం. ఆ మాట మీరు విన్నారా? అది దేవుని మాటగా ఎంచి దాన్ని పాటిస్తే విధేయత ద్వారా ఐశ్వర్యం, ఘనత, నిత్య జీవం కలుగునుగాక. చెప్దాం ఆమేన్. నోట నుండి ఏ ధ్వని వినబడకూడదు. అనుకుందాం, ఎరుకో ప్రాంతానికి వచ్చిన తర్వాత కొత్త ప్రాంతం కదా, కొంతమంది ఇశ్రాయేలీయులకు జలుబు చేసింది అనుకుందాం. జలుబు చేస్తే ఏమొస్తుందండి? దగ్గు వస్తుంది, తర్వాత తుమ్ములు వస్తాయి కదా. ఇప్పుడు జలుబు చేసినోడికి దగ్గు వస్తుంది. చెప్పండి అక్క అని అనటానికి కూడా లేదు. కండిషన్, నోట నుండి ఏ ధ్వని వినబడకూడదు. నేను అంటాను, మిలిటరీలోనైనా ఇంత సిస్టమ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ సైన్యాధిపతి అయిన యెహోవా, సేనకు అధిపతిగా పిలువబడుతున్న ఈ పరాక్రమము కలిగిన దేవుడు క్రమశిక్షణకు ఆయన మారిపోయారు. ఒరే పిచ్ కటింగ్ వేయించుకొని రావద్దురా అని వాక్యం చెప్పాడు దేవుడు. ఇంకేయించుకోవద్దు అంతే. అది తప్ప ఒప్ప విధేయత ప్రశ్నించదు. ఇది ఎట్లా అని విధేయత పొరపాటున అది ఆలోచించదు. ప్రైజ్ గాడ్. గట్టిగా చెబుదాం ప్రైజ్ గాడ్. అమ్మ ఇట్లాంటి బట్టలు వేసుకొని రావద్దని చెప్పామనుకోండి, కొంతమంది తెలియగలిగిన ఎట్లుంటారో తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు మాత్రం వేసుకురారు. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం పొరపాటున వేసుకురారు. మళ్ళీ కాలేజీలకు వెళ్ళేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది. అక్కడ ఆ డ్రెస్సు, ఇక్కడ ఈ డ్రెస్సు.
విధేయత ఎక్కడుంటుందో ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దాన్ని పోగొట్టుకున్నావా, నీ బ్రతుకులో నీవేం పొందుకోలేవు. అడుగు, విధేయత కలిగిన సైనికుడిగా మీ సన్నిధిలో నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచయ్యా, విధేయతకు మారుపేరుగా నేను నిలవబడినట్లుగా నన్ను స్థిరపరచయ్యా అని ప్రభువును కోరుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దగ్గు వచ్చింది, అయిపోయింది. జలుబు చేసి ఉంటాడు, తుమ్ము వచ్చి ఉంటుంది. ఇప్పుడు తుమ్మటానికి ఆస్కారం ఉందా? తుమ్ము రాబోతూ ఉంటే, దగ్గు రాబోతూ ఉంటే ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటో తెలుసా? ఆ శబ్దం కూడా రావటానికి లేదు. ఏ కంఠధ్వని వినబడకూడదో ఆ రోజులు అయిపోయింది. ఇప్పుడు 7వ రోజు. 7వ రోజు కూడా ఒకసారి తిరగమంటే బాగుంది. ఇప్పుడు ఎన్నిసార్లు తిరగమన్నాడండి? చెప్పాలి. ఎన్నిసార్లు తిరగమన్నాడు? 6 సార్లు ఏమో మౌనంగా తిరగమన్నాడంట. అందుకని ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోషువ, సేన, యాజకులు, ప్రజలు, యావత్ ఇశ్రాయేలు సమాజం పెందల కడనే లేచి ఇంకా రాత్రి ఉండగానే, వ్రాయబడిన మాట, ఇంకా రాత్రి ఉండగానే 7 పర్యాయాలు ఎరుకో చుట్టూతో తిరగటానికి పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే లేచి వారు నడవటం ప్రారంభించారట. విధేయత యజమానుని మాట నెరవేర్చడానికి త్యాగం వైపు వెళ్తుంది. ప్రైజ్ గాడ్. యజమానుని చిత్తం నెరవేర్చడానికి విధేయత కలిగిన వాడు ఎంత త్యాగపూరితమైన కార్యానికైనా తాను ఒడిగడతాడు. శరీరాన్ని నలగొట్టుకోవటానికైనా, సుఖ సౌఖ్యాలు త్యాగం చేసుకోవటానికైనా, గమనించండి, క్షేమాన్ని సౌఖ్యాన్ని త్యాగం చేసుకోవటానికైనా విధేయత కలిగిన వాడు ఏ పరిస్థితికైనా దిగజారుతాడు. వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని మాట నెరవేర్చడానికి, దేవుని కట్టడి నెరవేర్చడానికి ఎంతటి త్యాగానికైనా మనం సిద్ధపడుతుంగాక. చవలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ఆ మధ్య ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ అని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన తమిళియన్. ఈ ఒక్క వ్యక్తి కొంతమంది సైన్యంతో శ్రీలంక దేశాన్ని గడగడగడగడలాడించేవాడు. శ్రీలంక దేశపు అధ్యక్షుని గుండెల్లో ఒక సింహ స్వప్నంగా తాను బ్రతికిన దినాలంతా దేశాన్ని అల్లకల్లోలం చేసేవాడు. ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ అంటే శ్రీలంక దేశంలో ఉన్న పసిబిడ్డ, పాలు త్రాగే బిడ్డ మొదలుకొని ప్రధానమంత్రి వరకు గడగడగడలాడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఇంతకీ ఆయనకున్న సైన్యం చాలా చిన్న సైన్యం, చాలా చిన్న సైన్యం. ఓ పర్యాయం అమెరికా దేశం నుండి ఒక ఆంగ్లేయ రచయిత, ఒక విలేకరి ప్రభాకరన్ని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చారు. అయ్యా, నీ ఒక్కడివి, నీ చుట్టూతో కొద్ది సైన్యమే ఉంది, ఈ కొద్ది సైన్యంతో శ్రీలంక దేశాన్ని ఎలా నువ్వు గడగడలాడిస్తున్నావయ్యా అన్నారు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, శ్రీలంక దేశాన్ని మేము గడగడలాడించడానికి కారణం నా సైనికులకున్న విధేయత అన్నాడట. ప్రైజ్ గాడ్. వెంటనే ఆ ఇంగ్లీష్ రైటర్ అన్నారట, అయ్యా, విధేయత మీ సైనికులకు మాత్రమే కాదు, అమెరికా దేశంలో ఉన్న మా సైనికులకు కూడా విధేయత ఉందయ్యా. నీ సైనికుల విధేయతలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగారట. నా సైనికుల విధేయతలో ఉన్న ప్రత్యేకత ఏంటో నీకు చాటి చెప్తానని ఇద్దరిని పేర్లు పెట్టి పిలిచాడట. వెంటనే వాళ్ళు పరుగు పరుగున వచ్చారట. యజమానుడా, మీరేం చెప్తారో చెప్పండి, చేస్తాం. వెంటనే ప్రభాకర్ అన్నాడట, ఎక్కడికెక్కడే మీరు చచ్చిపోండి అన్నాడట. ఎక్కడికెక్కడ మీరు చచ్చిపోండి అన్నాడట. వాళ్ళిద్దరూ మారుమాట మాట్లాడకుండా వాళ్ళ జేబులో ఉన్న సైనైడ్ గుళికలు తీసుకొని నోట్లో వేసుకోక మునిపే ఇద్దరు అక్కడికక్కడ చచ్చిపోయారట. ఇప్పుడు ఇంగ్లీష్ రైటర్కి కాళ్ళు గడగడ వణుకుతూ ఉన్నాయి. ఇంకా మా విధేయతను గురించి చెప్తాను చూడండి. మరలా ఈసారి ఇద్దరు సైనికుల్ని పిలిచాడట. సైనికులారా రండి. పరుగున వచ్చారు. వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి వెంటనే సమాధి చేయండి. వాళ్ళిద్దరు శవాలు తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. చూసావా, సమాధి చేయండి అని అడిగినప్పుడు, వీళ్ళని పాతి పెట్టండి అని నేను చెప్పినప్పుడు, అయ్యా వీళ్ళు ఎందుకు చనిపోయారు అన్న ఒక ప్రశ్న కూడా వారిలో నుంచి ఉద్భవించలేదు.
నా దగ్గర ఉన్న సైనికుల్లో ఉన్న విధేయతలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రశ్నించని విధేయత. యజమానుడు చెప్పాడా దానికి లోబడే విధేయత. నేనంటాను, ప్రాణం తీసే వ్యక్తికే వాళ్ళంత విధేయత చూపిస్తే మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు కొరకు మనం ఎంత విధేయత చూపించాలి. మనుషుల ప్రాణాలతో వాడుకునే ఒక ప్రభాకరన్ కొరకే వాళ్ళంత విధేయత చూపినప్పుడు నీ కొరకు నా కొరకు, గమనించండి, నీ కొరకు నా కొరకు, లోకంలో ఉన్న ప్రతి మనుషుని పాపం కొరకు కల్వరిలో రక్తం కార్చిన యేసుక్రీస్తు కొరకు, ఆయన మాట కొరకు మనం ఎంత త్యాగపూరితమైన వ్యక్తులుగా మార్చబడాలో ఆలోచించండి. విధేయత ప్రశ్నించదు. ప్రశ్నించని విధేయత నా సైన్యంలో ఉన్నది కనుక వారి ద్వారానే ఈ గొప్ప విజయాన్ని నేను పొందుకుంటున్నాను. నా దేవుని పిల్లరా, ఈరోజు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ వాక్యానికి సాక్షిగా, సంఘ క్షేమానికి సాక్షిగా, దైవ సేవకుల క్షేమానికి సాక్షిగా, దేవుని మాటకు లోబడే వ్యక్తులుగా, ఆయన మాట కొరకు ఎంత త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులుగా ఉంటే, అలాంటి త్యాగపూరితమైన విధేయత కలిగిన వ్యక్తుల ద్వారా దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నా దేవుని పిల్లరా, నా హృదయపు లోతుల్లో నుంచి చెప్తున్నాను. ఈ మందిరంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. దేవుని సేవకుడు ఒక మాట చెప్తే, సేవకుడు కాదు, పరిచర్య కొరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులు ఉన్నారు. నా కళ్ళు చెమర్చిన ఒక సంభవం చెప్తాను. కామారెడ్డి ప్రాంతంలో 3 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేశాను. 3వ రోజు సువార్త సభ ప్రారంభమైంది. దైవజనులు వాక్యానికి రాబోయే ముందు మన తమ్ముళ్ళు ఫుల్గా బుర్రకథ వేస్తూ ఉన్నారు. బుర్రకథ ఎంత ఊపులో స్టార్ట్ అయిందో గాలి కూడా అంత ఊపులో స్టార్ట్ అయిపోయింది. ఆ ఎత్తైన స్తంభాలు, ఒక్కొక్క స్తంభం మీద 15-20 లైట్లు వేలాడుతూ ఉన్నాయి. ఆ స్తంభాలు నేను ఫుల్ ఫిట్ మీద నుండి, స్టేజ్ మీద నుండి నిలబడి చూస్తూ ఉంటే ఉయ్యాలు ఊగినట్లుగా స్తంభాలు ఇటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఎవరికీ ఏం చెప్పలేదు. యవ్వన బిడ్డలు పరుగు పరుగున వెళ్ళి ఆ కరెంటు స్తంభాలు అట్లా పట్టుకుని ఒక యోధులాగా నిలవబడ్డారు. కరెంటు షాక్ కొడుతుందేమో, భయంకరమైన విద్యుత్ శక్తి దీనిలో ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ ఏదైనా వైరు తెగి ఏదైనా అయిపోతే ఉన్నపాటులో చచ్చిపోతామేమో అనే ఆలోచన కూడా లేకుండా ప్రభు పని నిలవబడటానికి, ప్రభు పని జరగటానికి, మా ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా మేము సిద్ధమే. ప్రైజ్ గాడ్. దేవుడు నీకేమిచ్చాడు అనేది కాదు నువ్వు ఆలోచించాల్సింది, నీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు, ఆయన మాట కొరకు ఎంత విధేయత చూపుతూ ఉన్నావు. ప్రైజ్ గాడ్. దేవుని మాట పట్టుకుని 6 రోజులు మౌనంగా తిరిగారు. 7వ రోజు 6 సార్లు మౌనంగా తిరిగి ఇప్పుడు 7వ పర్యాయం తిరుగుతున్నప్పుడు యాజకులు ఆర్భాటంతో బోరలు ఊదుతుండగా ఆ బోరల ధ్వని వినబడగానే యావత్ ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవాను స్తుతించటం మొదలు పెట్టారు. యెహోవాను స్తుతించటం మొదలు పెట్టగానే యెరికో కోట గోడలు కుప్పలాగా కూలిపోయి సువాసన కలిగిన పట్టణంలో ఇశ్రాయేలీలు ప్రవేశించారు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, స్తుతించినందుకు గోడలు పడిపోయినాయా, బోరలు ఊదినందుకు గోడలు పడిపోయినాయా, 7 రోజులు తిరిగినందుకు గోడలు పడిపోయినాయా, దేవుని మాటకు విధేయత చూపినందుకు గోడలు పడిపోయినాయా? అందుకని బైబిల్లో ఒక మాట రాసింది, నా జనులు నా మాట వినిన ఎడల ఎంత మేలు కదా. నేను అంటాను, నీ బ్రతుకులో ఈరోజు నువ్వు మేలు పొందుకోకపోవటానికి, మేలుకరమైన దినాలు నీ బ్రతుకులో చూడకపోవటానికి, ఎక్కడ దేవుని మాట చెవిని పెడుతున్నావో, ఎక్కడ దేవుని మాట నిర్లక్ష్యం చేసి నీ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు చెవిని కొడుతున్నాడు కదా, వినండి, చెవిని కుట్టేటప్పుడు ఉన్న చోటనే నిలవబెట్టి ఆ కదురు అంటే అదేదో అనుకునేరు గాక, సూది లేకపోతే దొబ్బనం, ఆ కదురుతో చెవిని గుచ్చుతూ ఉన్నారు. నేను అంటాను, నిలవబడిన చోటే చెవిని పట్టుకొని ఒక చేతితో చెవిని పట్టుకొని ఇంకో చేతితో సూది గుచ్చవచ్చు కదా. అట్లా గుచ్చలా. ఏం చేస్తూ ఉన్నారు, తలుపు నొద్దకు తీసుకుని వెళ్ళి ఆ తలుపు మీద చెవి పెట్టి రాయబడిన మాట తలుపులోనికి దిగునట్లుగా
బాగా గమనించండి. తలుపులోనికి దిగునట్లుగా కదురుతో దాన్ని గొచ్చవలెను. ప్రైజ్ గాడ్. తలుపు అనే దేని గుర్తుగా ఉందంటే హృదయానికి గుర్తుగా ఉంది. లేఖనంలో మనం చూస్తాం కదా, హృదయమనిడి తలుపునొద్ద ఆయన నిలవబడి తొట్టుచున్నాడు. సో తలుపు అనేది మానవ హృదయానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు తలుపులోనికి దిగునట్లుగా అని అంటే ఇప్పుడు ఈ సేవకుడు, ఈ దాసుడు తన యజమానునితో చెప్పకనే చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా పూర్ణ హృదయముతో నీకు సేవ చేస్తాను. తలుపులోనికి దిగునట్లుగా, తలుపు అంటే హృదయానికి గుర్తు, లోనికి దిగునట్లుగా అంటే అయ్యా నా హృదయపు లోతులలో నుండి నా బ్రతుకు కాలమంతా నీ పాదదాసుడిగా నేను బ్రతుకుతాను. చెప్పకూడదాం గట్టిగా 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 హల్లెలూయా. నా దేవుని పిల్లరా, నీ బ్రతుకులో నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బలిమితో నువ్వు రాకూడదు. రాకపోతే అమ్మా నాన్నలు ఏమంటారో వాళ్ళ తిట్లు భరించలేం కదా అని బలవంతంతో నువ్వు దేవుని దగ్గరికి రాకూడదు. మందిరానికి రాకపోతే దైవ సేవకుడు ఏమంటాడో బలిమితో నువ్వు రాకూడదు. దేవునికి అర్పించే ప్రతి అర్పణ అది స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ యుండునుగాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయి. హృదయపు లోతులలో నుండి ప్రార్థన చేయి. బలవంతంతోనో ఏదో బరువు పెట్టుకునో, ఎవరి మెప్పు కోసమో, ఎవరో ఏమంటారోనని, ఎవరి ముఖస్థుతి కోసమో పొరపాటును నువ్వే పని చేయొద్దు. నా దేవునికి స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ అంటే, ఇష్టపూర్వకమైన అర్పణ అంటే దేవునికి ప్రీతికరమైనది. కుటుంబ ప్రార్థనలో బలవంతంగా కూర్చోవద్దు. భార్య ఏమైనా అంటదేమో అని, భర్త ఏమైనా అంటాడేమో అని బలవంతంగా ఏ దైవికమైన కార్యక్రమాన్ని మనం చేయకూడదు. బైబిల్లో చోట ఏమని రాసిందంటే, యుద్ధ సన్నాహ దినమున ప్రజలు ఇష్టపూర్వకంగా నీ యొద్దకు వస్తారు, నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులే అరుణోదయపు గర్భం నుండి మంచు వలె నీ యొద్దకు బయలుదేరి వస్తారు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, కష్టపడి చదువుకునేవాడు ప్రయోజకుడు అవుతాడా? ఇష్టపడి చదువుకునేవాడు ప్రయోజకుడు అవుతాడా? ఎవడు రాంది? కష్టపడా. అదే ఎందుకు అన్ని కోడిగుడ్లు వస్తున్నాయి అంటే, మనకి క్లాసులో ఎగ్జామ్స్లో కోడిగుడ్లు రావడానికి కారణం ఏంటంటే, కష్టపడి మార్కులు తక్కువ వస్తే అమ్మ తిడుతుంది, నాన్న తిడుతుంది అని కష్టపడి చదువుతారే, వాడికి ఎప్పుడు కోడిగుడ్లే వస్తాయి. ఇంకా అయితే అట్లా కాకుండా ఇష్టపడి చదువుకున్నాడు అనుకో, నా జీవితంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి, నా ప్రభు చేత కనపరచబడాలి, కష్టజీవులను దేవుడు ఆశీర్వదిస్తాడని లేఖనంలో చెప్పాడు కదా అని ఇష్టపడి ఇష్టంతో నువ్వు కష్టపడ్డావు అనుకో, ఆ కష్టాతీతాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. గత 2 వారాల క్రితం ఓ స్థలంలో సేవకుల కూడికలో ఓ సేవకుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆ సేవకుడు చెప్తున్నాడు, నేను ఒక సంస్థలో సేవకుడిగా నేను జాయిన్ అయ్యాను. సుమారుగా 21 సంవత్సరం ఆ సంస్థలో సేవ చేశాను. ఇప్పటికీ అక్కడే చేస్తూ ఉన్నాను. నేను సేవకు వచ్చిన తర్వాత నన్ను సౌండ్ సిస్టమ్ దగ్గర పెట్టారు. ప్రైజ్ గాడ్. తమ్ముళ్ళు వినండి, సౌండ్ సిస్టమ్ దగ్గర పెట్టారు. నా యవ్వన జీవితం అంతా సౌండ్ సిస్టమ్ దగ్గర గతించిపోయింది. నా తర్వాత వచ్చిన సేవకులు, ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు నా కళ్ళ ముందు నిలవబడి వాక్యం చెప్తూ ఉన్నారు. నా కళ్ళ ముందు నిలవబడి వాళ్ళు వాక్యం చెప్తా ఉన్నా, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఇష్టపడి నా దైవ సేవకుడికి నేను సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని. మా దైవ సేవకుడు అనేక ప్రాంతాలకు సువార్త సేవ నిమిత్తం మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు, మాతో పాటు సౌండ్ సిస్టమ్ కూడా తీసుకొని వెళ్ళేవాడు. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర నేను ఆపరేట్ చేస్తూ ఉండేవాడిని. అందరికంటే ముందు నేనే ప్రార్థనకు రావాలి, మీటింగ్కి రావాలి. 7ంటికి మీటింగ్ అంటే ఈయన 4:30కే వచ్చేవాడంట. 4:30కి వచ్చి మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసి, ఇప్పుడు గమనించండి, మీరు వాక్యం చెప్పేటప్పుడు మీరు నిద్రపోయినా పర్వాలేదు, కునికినా పర్వాలేదు, పట్టి పట్టినట్టుగా ఉండ పర్వాలేదు, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఆయన మాత్రం యేసు ప్రభులాగా యేసు ప్రభు మాట్లాడేటప్పుడు యేసు ప్రభులాగా ఆ సౌండ్ సిస్టమ్ సెట్ చేయాలి. ఇట్లా ప్రతి దానికి ఆపరేట్ చేసేటప్పుడు రెప్ప వాల్చకుండా సౌండ్ సిస్టమ్ మీద దృష్టి ఉంచాలి. మీటింగ్ అయిపోయింది, ప్రజలు వెళ్తారు, అందరూ వెళ్ళిపోయినా ఆయన అక్కడే ఉండాలి, అక్కడే వండుకోవాలి. దోమలు కుట్టి ఎంతో వేదన పడేవాడు. అయితే ఏ రోజు నేను కష్టంగా దాన్ని ఎంచలేదు, ఇష్టపడి
ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చాను. ప్రైజ్ గాడ్. కొంతమంది అన్నారు, రే నీ కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు స్పీకర్లు అయ్యారా, నీ కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారా, నువ్వు ఇంకా అక్కడే సౌండ్ సిస్టమ్ దగ్గరే ఉన్నావు, ఆ సేవకుడికే నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడంట, నా జీవితంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఇలాంటి అభిషేకపు దైవ సేవకుల పాద ధూళి నా మీద పడ్డా చాలు. వాళ్ళంతా దేవునికి సేవ చేస్తూ ఉంటే నన్ను నేను ఎట్లా అంకితం చేసుకున్నానంటే, ఈ నాయకుడికి నేను సేవ చేస్తా బ్రతకాలి, ఈ నాయకుడి సేవలో నా జీవితం ముగించబడాలి. వాళ్ళు తలాంతులు కలిగి వాడబడుతూ ఉన్నా, దేవుని సేవలో వాళ్ళు వినియోగించబడుతూ ఉన్నా, నా నిర్ణయం ఏంటంటే, ఏ నాయకుడికైతే దేవుడు నన్ను అప్పగించాడో ఆ నాయకుడికి నా బ్రతుకు కాలం అంతా నేను సేవ చేస్తా బ్రతుకుతాను. పరిశుద్ధుల పాదాలు కడగటం బాధ్యత కాదు, అది భాగ్యంగా ఎంచుతాను. ఏంటండి, వాళ్ళ పాదాలు కడగటం, వాళ్ళకు సేవ చేయటం అది నా బాధ్యతగా ఎంచను, కానీ అది నా భాగ్యంగా ఎంచుతానని 17 సంవత్సరాలు ఆ సేవకుడికి సేవ చేస్తూ బ్రతికాను. ఆ సేవకుడు చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇష్టపూర్వకంగా నా ప్రభు కొరకు నేను చేసిన సేవను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈరోజు 7,000 మంది సంఘానికి కాపరిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఈరోజు ఒక ఆదివారపు ఆరాధనకు 7,000 మంది ప్రజలు వస్తారు. కారణం ఏంటో తెలుసా? నా హృదయపు లోతులలో నుండి నా హృదయపూర్వకంగా సేవ చేశాను. నేను ఏ సేవకుడికి సేవ చేశానో ఆ సేవకుడు చనిపోయాడేమో, కానీ ఏ దేవుని నామం పేరిట సేవ చేశానో మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు గనక ఒక వేడుకగా దేవుడు నన్ను ఊరేగిస్తూ ఉన్నాడు. ఎంత చేసినా సంపూర్ణమైన విధేయత నీ బ్రతుకులో నువ్వు చూపించిన, దేవుని సేవ కొరకు ఎంత చేసినా, నిత్యదాసుడు చేసే ఆఖరి పని ఏంటో తెలుసా? సువార్తల్లో ప్రభు చెప్తారు, ఒక దాసుడు ఉన్నాడట, యజమానుడి దగ్గర దాసుడిగా ఉన్నవాడు ఉదయం పొలానికి వెళ్ళాడట, నాగడితో పొలం అంతా దున్నాడట, సాయంత్రం వరకు పొలాన్ని దున్ని తిరిగి ఇంటికి వస్తే యజమానుడు దాసుడిని పట్టుకొని, వరి దాసుడా ఎంత అలిసిపోయో, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగరా అని అనడంట, కాస్త రెస్ట్ తీసుకో అని అనడంట. యజమానుడంట, ఇదిగో నాకు ఇప్పుడు భోజనాన్ని సిద్ధపరచు, నాకు పరిచర్య చేయి, నాకు భోజనాన్ని సిద్ధపరచు, నేను భోజనం చేసిన తర్వాత నీకు అవకాశం ఉంటే భోజనం చేయి అన్నాడంట. మంచి యజమానుడా కఠినుడా యజమానుడు? వీడు ఉదయమనంగా పొలం పనికి వెళ్ళాడు, సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పని చేశాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత తినరా బాబు అని అనాలా లేదా? కానీ అనలేదంట. అన్నక పోగా మరలా ఇంటికి వచ్చిన తర్వాత డబుల్ డ్యూటీ. ఏంటి ఓటి? నాకు ఇప్పుడు పరిచర్య చేయి, నా స్నానానికి నీళ్లు పెట్టాడు. స్నానానికి నీళ్ళు పెడితే బాధ కాదురా, కడుపులోకి అన్నం బావాలి, అన్నం వండి పెట్టి అన్నాడు. రాత్రి 9:30, 10 దాకా వంట చేసి యజమానుడు భోజనం చేసే వరకు ఈ దాసుడంట ఇట్లా చేతులు కట్టుకొని యజమానుడు చేయి కడుక్కున్న తర్వాత, అయ్యో ఉదయం నుంచి రాత్రి 10 దాకా నీ కొరకు నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా అని అనకూడదంట. వచ్చానాలట, నిష్ప్రయోజనకరమైన దాసుడను, చేయవలసిందే చేశాను. నిష్ప్రయోజనకరమైన దాసుడను, చేయవలసినది మాత్రమే చేశాను అంటాడు. ఇది కర్తవ్యం, బాధ్యత కాదు, ఎవ్వరికీ దొరకని భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. అందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లా నిత్యదాసులుగా ఆయన మాటకు చెవియొగ్గి బ్రతికే వాళ్ళగా మనం ఉంటే దాసులకు దేవుడిచ్చే వరం ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, నిత్యదాసులుగా ఎవరెవరు భూమి మీద బ్రతుకుతారో వాళ్ళు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచు ఉందరు. చెప్పలు కొడదాం గట్టిగా. ఏ పాపానికి నువ్వు దాసుడు కాకుండా దేవుని మాట ఒక్క మాటకు నువ్వు దాసుడు అయితే, దేవుని మాటకు ప్రాణం పెట్టే ఆ దాస్యత్వపు అనుభవాలు నీకుంటే జరిగేది ఏంటో తెలుసా? ఇక్కడ ప్రాణం విడిచిన వెంటనే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళి
యేసు 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 అంటూ 70 సంవత్సరాలు ఏ దేవుని నామస్మరణ చేస్తూ చూడకుండా విశ్వసించావో, చూడకుండా ఏ యేసును నమ్మావో, నువ్వు చనిపోయిన తర్వాత ఆ యేసును ముఖాముఖిగా చూసే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ప్రభువుని అడుగుదాం, ఏ దురభిమాన పాపం నన్ను ఆలనివ్వకుండా నాకు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్కాలంలో అయ్యా నీకు దాసుడిగా బ్రతకాలి, నీ పనికి నేను దాసుడిగా బ్రతకాలి, నా చేతులు బలపరిచయ్యా. కోరుకుందాం, అందరూ మోకరించుదాం. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9401471446, 8801244825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము.